ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వారం అనగా 3/8/2025 ఆదివారం నుండి 9/8/2025 శనివారం వరకు అనగా శ్రావణ శుద్ధ నవమి తత్కాల దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు 12 రాశుల వారి శుభ ఫలితాలు జాతకరీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామనక్షత్రం వాళ్ళకి జన్మ రాశుల వారికి నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి. ఈ రాశివారు ఈ వారం అంతా కూడా కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించడంలో ముందుకుంటారు. ఎలాంటి సమస్య అయినా సరే అవలీలగా ముందుకు వెళతారు. దాన్ని సమస్యని పరిష్కరించి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అన్ని విధాలా కూడా బాగుంటుంది ఈ రాశి వారికి. ఎవరిని ఇబ్బంది పెట్టని రీతిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. మీరు ఎంత ఇబ్బంది పెట్టకుండా ఉందామనుకున్నా అది ఇబ్బందికరంగానే కనబడుతుంది అవతల వాళ్ళకి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడంలో ఆచితూచి వ్యవహరించండి, చాలా మంచిది. మిత్రులు శ్రేయోభిలాషులు కలుసుకుని ఉల్లాసంగా గడిపే అవకాశం కనబడుతోంది ఈ రాశి వారికి వారం అంతా కూడాను. కావున అన్ని విధాలా కూడా బాగుంది. విద్యార్థులు కష్టాన్ని తగిన ఫలితం మాత్రం దక్కుతుందని చెప్పవచ్చును ఈ వారం. కావున ఈ యొక్క విద్యార్థులకి మంచి ఫలితమై యోగ్యదాయకంగా కనబడుతోంది. అన్ని విధాలా కూడా బాగుండేటట్టుగా విద్యార్థులకి కలిసి వచ్చేటట్టుగా అవకాశం కనబడుతోంది. ఒక సమాచారం నిరుద్యోగుల్లో మాత్రం ఆనందాన్ని నింపే అవకాశం కనబడుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం విషయంలో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళకి ఈ వారం మంచి ప్రమోషన్ వస్తుంది. బాగా ఎప్పటి నుంచో చేస్తూ జీతం పెరగగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ వారం ఈ రాశి వారికి జీతం పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు ప్రమోషన్ ముందుకు వెళతారు. మంచి మీ అధికారులే మీరు మెప్పొందించి మిమ్మల్ని మంచి స్థాయిలో కూర్చోబెడతారు. ఈ వారం ఈ ఉద్యోగం సంబంధించిన విషయాల్లో మీరు విదేశీ ప్రయాణం చేసి ఆయా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విదేశీ ప్రయాణం వెళ్ళి ఆ విదేశాలు ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారం కోసం వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకుని మంచి పేరు తెచ్చుకుని వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. పుణ్యక్షేత్రాలు విధి విధానంగా చక్కగా చేయండి. రాఘవేంద్ర స్వామి వారి మఠానంలో వెళ్ళి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటే చాలా మంచి యోగ్యంగా కనబడుతోంది. కొంత సొమ్ము అనుకోని విధంగా మీకు ఏర్పడే అవకాశం ఉంది. వచ్చింది కదా అని సంబరపడకండి, అదే మీకు ఖర్చు రూపంలో కూడా కనబడే అవకాశం కనబడుతోంది. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే షేర్ల విక్రయాలు కూడా లాభించి లబ్ధి పొందుతారు, బాగానే ఉంది. ఇతరులు బాకీలు చెల్లించి
ఏదైనా సరే ఒత్తిడులు మీ మీదకు రాకుండా చూసుకుని ఒడ్డున పడే అవకాశం కనబడుతోంది. ఇది కూడా చాలా చక్కగా వ్యవహరించి ఆచితూచి ముందుకు వెళ్తే మీకు మంచి యోగ్యదాయకమైన ఫలితాన్ని కనబడుతుంది. మొత్తానికి డబ్బులు లోటు రాని విధంగా సర్దుబాటు చేసుకుంటారు ఈ రాశివారు. మంచి తెలివితేటలతో ఎవరి దగ్గర డబ్బులు రావాల్సిన వాళ్ళ దగ్గర ఎలా రప్పించుకోవాలో మీకు తెలుసు. అలాగే ఎవరైనా మీకు ఇవ్వకపోతున్నా వాళ్ళ దగ్గర తీసుకోవాలని మీకు ఆలోచన ఏ విధంగా సమకూరుతుందో చక్కగా మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ తెలివితేటల డబ్బులు సమకూర్చుకుంటారు. బంధువులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఈ వారం అంతా మీ బంధువుల పట్ల మీకు అంతా ఆనందదాయకంగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. కలిసి భోజనం చేయడం, కలిసి బయటికి వెళ్ళడం, కలిసి సినిమాలకి, షికార్లకి, పుణ్యక్షేత్రాలు సందర్శన చేయడం ఈ వారం అంతా చక్కగా బంధువుల పట్ల చాలా చక్కగా బాగుందని చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉన్న పిల్లల ద్వారా శుభవార్తలు వచ్చే అవకాశం కనబడుతుంది. మీ పిల్లలు మిమ్మల్ని ఆనందదాయకంగా విదేశాల్లో ఉంటూ మంచి చదువుకుంటున్నాం, బాగున్నాం, మంచి మాకు ప్రమోషన్ వచ్చింది, లేదంటే విద్యలో మంచి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాము, ఆ విద్యలో చదువుకుంటూ ఉద్యోగం కూడా ఇక్కడే వచ్చింది, కొంతకాలం చేయమన్నారు, ఇలాంటి మంచి మంచి వార్తలన్నీ కూడా వినే అవకాశం కనబడుతోంది. స్థిరాస్తులు కొనుగోలు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఈ స్థిరాస్తులు కొని జాగ్రత్త పరుస్తారు. అమ్మవలసిన వాళ్ళు కూడా అమ్మే అవకాశం కనబడుతోంది ఈ వారం. వాహనాలు కొనే అవకాశం కనబడుతుంది. చక్కనైన వాహనాలను ఆచితూచి అడుగు వేసి కొనుక్కోండి. మీకు అందుబాటులో ఉన్నట్టుగానే చూసుకోవాలి జాగ్రత్తగా. అంతే తప్ప నాకు పెద్ద బండి కావాలి, నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, మైలేజ్ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకుండా గమ్యం నుంచి గమ్యానికి చేర్చే వాహనం మీకు ఉపయోగపడేటట్టుగా చూసుకోండి. అంతే తప్ప ఇంటి నుంచి క్షేమంగా ఎలా వెళతారో అంతే క్షేమంగా తిరిగి రావాలి. మీరు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు తిరిగి మీ తల్లిదండ్రులకి, మీ బంధువులకి మిమ్మల్ని టెన్షన్ పెట్టకండి. మీరు ఎంత క్షేమంగా వెళ్తారో అంతే క్షేమంగా వచ్చేటట్టుగా చూసుకోండి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అలాంటి వాహనమే తీసుకోండి. పెద్ద పెద్ద బళ్ళు తీసుకొని మీరు ఎక్కడెక్కడో చాలా ఫాస్ట్గా వెళ్ళి మీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడేటట్టుగా, వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడేట్టుగా ఇలాంటివన్నీ చేయకండి. మీకంతా బాగుంటుంది. గతం కంటే మరింత మెరుగ్గా ఉండేటట్టుగా అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఆ తర్వాత అన్ని కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరత్ర వ్యవహారాలు వ్యవహరిస్తారు. అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది. చక్కగా అన్నిట్లోనే ముందుగా ఉంటారు. అందరిలో నాలుకలో నానుడుతూ ఉన్నట్టుగా ఉంటారు మీరు. ఆ నానుడు ఎలా అయితే ఉంటుందో అందరికీ మంచి చెప్పేటట్టుగానే ఉంటుంది తప్ప మిమ్మల్ని తిట్టుకునేటట్టుగా ఉండదు. మీరు చెప్పే వ్యవహారాలు అందరికీ నచ్చుతాయి. కాబట్టి ఈ విధంగా బాగుంది. కొత్త వ్యాపారాలతో పెట్టుబడులు పెట్టే అవకాశం కనబడుతోంది. అనుకున్న లాభాలు కూడా దక్కుతాయి. భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు దక్కించుకుంటారు. అనుకోని ప్రమోషన్లు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమించి మీరు ముందుకు వెళతారు. పారిశ్రామిక రాజకీయవేత్తలు, కళాకారులైతే అసలు మామూలుగా ఉండవు. ఆశించిన ఫలితానికి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. వాళ్ళు అనుకున్న కార్యాన్ని సిద్ధింప చేసుకుంటారు. టెక్నికల్ రంగం వారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. మహిళలకు మాత్రం ఆశలు ఫలిస్తాయి. కానీ జాగ్రత్తగా ఉండడంలో మంచిది. వాహనాలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. మహిళలకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరు శనివారం మాత్రం అన్ని విషయాల్లోనే మెలకువ పాటించాలి. అలా ఉంటే చాలా జాగ్రత్త పడతారు. వృత్తులు, వ్యాపారాల్లోని ఊహించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తట్టుకునేందుకు స్థిరంగా సిద్ధంగా ఉంటే మీకు మంచిది. అలాగే ఇక వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు మాత్రం మరవకండి. ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. ఈ వారం నవగ్రహాలని మీరు దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పఠనం చేయండి. నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి. ఈ వారం ఈ మకర రాశి అదృశ్య సంఖ్య వారికి 3 అని చెప్పవచ్చును. శుభం.